ప్రియమైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనములు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఎలా వ్రాయబడింది? జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటి నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదునగలదు. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమున విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదమును ఇటు అటు తిరుగును. తేనె కంట తేనె అయినదంటే దాని నోటి మాటలు అంత తీయగా ఉంటాయి. నూనె కంట నూనె పోయిందంటే నూనె పడితే మన కాలేజ్ చెప్పేది అలా మనం పడిపోతాం జాగ్రత్త అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. దాని నోటి మాటలు దాని ఫలం ఉసిరికి పండంట చేదు, దాని రెండంచెల కట్టి లాంటిది, దాని మరణానికి నడిపిస్తుంది. మళ్ళీ మత్తయి సువార్త 20 అధ్యాయము 20 అధ్యాయమును 17 నుంచి 19 వరకు 3 వస్తున్నాడు. యేసు మార్గంలో పడి శిష్యులతో వెళ్తూ ఉండగా శిష్యులతో పని చెప్తున్నాడు, మనం ఎరుసలేమికి వెళ్తున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేత శాస్త్రవేత్తలకి అప్పగించబడతాడు, మరణశిక్ష ఇదే పొందుతాడు. ఆయన అపహరించబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, ఆయన అన్నిలకి అప్పగింతారు, తెలియమని అన్నిలకి అప్పగింతారు. దేవుడు మన కోసం ఎంతగానో ప్రాణం పెట్టాడు. దేవుడు ఎంతగానో మన కోసం ప్రాణం పెట్టాడు. మనకి మా మూలపాపం ఉంటుంది, జనపాపం కరంపాపం ఉంటుంది. మన పాపాల నిమిత్తమే యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఎవరు చంపలేదు. మన కోసం ఆయన సరిపోయి తిరిగి 3వ రోజున లేచి ఉన్నాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు.